వ్యూవర్స్, మన భారతదేశంలో ఇప్పుడు మెగా ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. దాని నిర్మాణ వ్యయం అక్షరాల 1,50,000 కోట్ల రూపాయలు. దీనికోసం గుజరాత్ ప్రభుత్వం ఏకంగా 726 స్క్వేర్ కిలోమీటర్ల భూమిని కేటాయించింది. అందులో 538 స్క్వేర్ కిలోమీటర్లలో ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. బట్ ఈ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి తెలియదు. వ్యూవర్స్, ఒక్కసారి ఊహించండి. ఎటు చూసినా అంతులేని ఎడారి, కిలోమీటర్ల కొలిది ఇసుక నేల, చెట్లు లేవు, నదులు లేవు, తాగడానికి నీరు లేదు, పట్టణాలు లేవు, జనసంచారం అంతంత మాత్రమే. ఇలాంటి నేలను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? ఈ నేల దేనికి పనికిరాదు, వ్యవసాయానికైతే అసలే పనికిరాదు అని. మరి అదే ఎడారిలో మన భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దది అంటే మనం అంతరిక్షం నుంచి చూసినా కానీ మనకు కనిపించేంతలా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వేలు లక్షలు ఇళ్లకే కాదు, కొన్ని కోట్ల ఇండ్లకు ఎలక్ట్రిసిటీని అందించే విధంగా రూపొందిస్తున్నారు ఈ ప్రాజెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు పనికి రాదని భావించిన భూమి అది, కానీ ఇప్పుడు ప్రపంచ గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తునే మార్చబోతున్న నేల అది. ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు అంటే ఒకంత ఆశ్చర్యం కూడా వేస్తుంది. Gujarat, a state known for its entrepreneurial spirit, is now emerging as a trailblazer in India's green transition. 2 साल पहले जहां पर एक पौधा भी नहीं उग सकता था, वहां पर आज दुनिया का सबसे बड़ा रिन्यूएबल एनर्जी पार्क बन रहा है. అసలు ఈ మెగా ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారు? దీని వెనక ఉన్న గొప్ప ఆలోచనలేంటి? మన దేశ భద్రతకు, దేశ అభివృద్ధికి, ఎనర్జీ సెక్యూరిటీకి ఇది ఏ విధంగా తోడ్పడుతుంది? అంతేకాకుండా భారతదేశం ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఎనర్జీ ప్రాజెక్ట్ కు ఉన్న ప్రత్యేకతలేంటి? అంతేకాదండో, దేశ విదేశాల నుండి పెట్టుబడిదారులు ఎందుకు అంత ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ ని చూస్తున్నారు పెట్టుబడులు పెట్టడానికి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుంటే ఇది కేవలం ఒక ఎనర్జీ ప్రాజెక్ట్ కాదని, భారతదేశ భవిష్యత్తుని తీర్చిదిద్దే గ్రేట్ విజన్ అని మనకే అర్థమవుతుంది. సో వ్యూవర్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, వెల్కమ్ టు కావడాస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్. గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ఎడారి ప్రాంతంలో ఇండియన్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్లీన్ ఎనర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఇంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తుంది అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. ఈ ప్రాజెక్ట్ కోసం అక్షరాల 1,50,000 కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నారు. Adani Green Energy Limited has operationalized at the world's largest renewable energy park at Khavda in Gujarat. अदानी ग्रीन एनर्जी लिमिटेड 2025-26 में नई बिजली क्षमता जोड़कर एक नया वर्ल्ड रिकॉर्ड बना दिया है. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, భారత్కి ఇంత పెద్ద ఎనర్జీ ప్రాజెక్ట్ని నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ మనం 2012 జూలై 30 అండ్ 31 తేదీకి వెళ్ళి ఒకసారి చూడాల్సిందే. అసలు ఆ రోజు ఏం జరిగింది? భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద పవర్ బ్లాక్అవుట్ అయిన రోజులవి. ఒక చిన్న గ్రిడ్ ఫెయిల్యూర్ వల్ల తలెత్తిన సమస్య కొన్ని గంటల్లోపే సగం భారతదేశాన్ని కుదిపేసింది. 22 రాష్ట్రాలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది. ఆ 2 రోజులు 60 కోట్ల మంది ప్రజలు పవర్ లాస్ ని చూడాల్సి వచ్చింది. The worst blackout in the history of the planet. More than 600 million people across India was thrown into the dark. Largest power outage in history left 60 million people across northern India in the dark. సింపుల్ గా చెప్పాలి అంటే, అమెరికా దేశ జనాభా కంటే ఎక్కువ మంది మన దేశంలో పవర్ లాస్ ని ఆ 2 రోజులు అనుభవించాల్సి వచ్చింది. 400కి పైగా ట్రైన్స్ మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఆ రోజు మెట్రో సేవలు నిలిచిపోయాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయలేదు, వాటర్ సప్లై సిస్టమ్ దెబ్బతిన్నింది, ఫ్యాక్టరీస్లోని వర్కర్స్ మధ్యలోనే ఆపేశారు. దానికి తోడు హాస్పిటల్స్ పరిస్థితి అయితే మరీ దారుణంగా. పవర్ బ్యాకప్ ఉన్న చోట అత్యవసర సేవలు నడిపించారు, కానీ పవర్ బ్యాకప్ లేని చోట పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. అంతేకాదు, ఎగ్జాక్ట్గా అదే సమయంలో మైన్స్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మైన్స్లో భూమికి 100 మీటర్ల లోపట చాలా మంది కార్మికులు చిక్కుకుపోయారు, బయటికి రాలేని పరిస్థితి. జస్ట్ ఇమాజిన్, భూమికి 100 మీటర్ల లోపట
చుట్టూ చీకటి, బయట ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఆ కార్మికుడి మానసిక శోభ ఎంతలా ఉందో ఆ రోజు. ఆ ఘటన తర్వాత మన దేశం ఒక విషయాన్ని మాత్రం గ్రహించింది. అదేంటి అంటే ఎలక్ట్రిసిటీ అనేది కేవలం సౌకర్యం మాత్రమే కాదు, అది దేశాన్ని నడిపించే ఒక జీవనాడి అని. ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ ఏ లగ్జరీ థింగ్, ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనం జీవించవచ్చు, కానీ ఈ రోజుల్లో విద్యుత్ లేకపోతే ఉండలేం, జీవించలేం. నేను ఈ విధంగా ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీ పైనే ఆధారపడి ఉంది. హాస్పిటల్స్ పనిచేయవు, ఇంటర్నెట్ పనిచేయదు, బ్యాంక్స్ ఆగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దెబ్బతింటుంది. చివరికి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. అందుకే ప్రపంచ చరిత్రలో ప్రతి సూపర్ పవర్ గా ఎదిగిన దేశం ముందుగా ఒక విషయాన్ని సెక్యూర్ గా చేసుకుంటుంది, అదే ఎనర్జీ. ఈ విధంగా ఎందుకు అంటున్నాను అంటే బ్రిటన్ కోల్ ని ఏ విధంగా అయితే సెక్యూర్ చేసుకుందో, అమెరికా ఆయిల్ ని ఏ విధంగా అయితే సేఫ్ గార్డ్ చేసుకుందో, ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీపై భారీ పెట్టుబడులు పెడుతుంది. Nirmala Sitharaman has raised allocation by 9,251 crores to 26,549 crores. ఇందులో భాగంగానే కావడాలోని రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డౌట్ అండ్ క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు, అదేంటంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి కచ్ ఏరియానే ఎందుకు ఎంచుకున్నారు అని. ఎందుకంటే ప్రకృతి కచ్ ఏరియాకి 2 అందమైన గిఫ్ట్స్ ఇచ్చింది. అదేంటి అంటే అన్లిమిటెడ్ సన్లైట్ అండ్ పవర్ఫుల్ విండ్స్. ఎస్, మీరు వింటుంది నిజమే. సంవత్సరంలో ఎక్కువ రోజులు సూర్యరశ్మి, రోజంతా బలంగా వీచే గాలులు, అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి పర్ఫెక్ట్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలార్ ప్రాజెక్ట్ అనుకోండి, కేవలం సూర్యరశ్మి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా విండ్ ఫార్మ్స్ అనుకోండి, బలంగా గాలు వీస్తే సరిపోతుంది. కానీ కావడా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కి మాత్రం ఇవి 2 కావాల్సిందే. అందుకే కావడా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇంత పెద్దగా నిర్మిస్తున్నారు. పగలేమో సోలార్ ప్యానెల్స్ విద్యుత్ జనరేట్ చేస్తే, నైట్ అయితే చాలు విండ్ టర్బైన్స్ వాటి డ్యూటీని నిర్వహిస్తాయి. డే షిఫ్ట్ లో సన్ వర్క్ చేస్తే, నైట్ షిఫ్ట్ లో విండ్ వాటి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాయి. ఇలా 24 గంటలు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతూనే ఉంటుంది. దీన్నే హైబ్రిడ్ ఎనర్జీ మోడల్ అంటారు. వివర్స్, ఇదే కావడా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ యొక్క విశిష్టత. దీని స్కేల్ ఎంత పెద్దది అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిన తర్వాత 30 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని జనరేట్ చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్ట్ కి కలదు. 30 గిగావాట్ల ఎనర్జీ అంటే దాదాపు కొన్ని దేశాలు వినియోగించే దానితో సమానం. ఈ ప్రాజెక్ట్ యొక్క శాటిలైట్ ఇమేజెస్ చూస్తే చిన్న చిన్న బాక్సుల్లా కనిపించే సోలార్ ప్యానెల్స్, అదే నేలపై నిల్చొని చూస్తే ఎక్కడ ఈ ప్యానెల్స్ మొదలై ఎక్కడ వరకు విస్తరించి ఉన్నాయో కనిపించనంత దూరంగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. లక్షలాది సోలార్ ప్యానెల్స్, వందలాది జెయింట్ విండ్ టర్బైన్స్, 1000 కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ షార్ట్, ఇదొక కంప్లీట్ ఎనర్జీ సిటీ అని చెప్పుకోవచ్చు. కానీ అసలు హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం కాదు, ప్రాజెక్ట్ నిర్మించబడుతున్న ప్రదేశం. ఎందుకంటే అక్కడ ఉండేది 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, ఫ్రీక్వెంట్ గా వచ్చే శాండ్ స్టోన్, అదేవిధంగా ఉప్పు నేల, దానికి తోడు నీటి కొరత. ఇలాంటి పరిస్థితుల్లో 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ పనిచేయాలి అంటే అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ సిస్టమ్ ని అభివృద్ధి చేయాల్సిందే. అందుకే అక్కడ AI మానిటరింగ్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు. రోబోటిక్ క్లీనింగ్ సిస్టమ్, వెదర్ ప్రెడిక్షన్ టెక్నాలజీ, ఇప్పుడు స్మార్ట్ ట్రాకింగ్ సోలార్ ప్యానెల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ అయి ఉన్నాయి. కాబట్టి ఇది కేవలం ఒక పవర్ ప్లాంట్ మాత్రమే కాదు, లివింగ్ ఎనర్జీ ఈకోసిస్టమ్. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం విద్యుత్ జనరేట్ చేయడమే కాదు, భారతదేశాన్ని ఎనర్జీ ఇండిపెండెంట్ గా మార్చడం కూడా. ఎందుకంటే మొదటి నుంచి కూడా మన దేశం భారీ స్థాయిలో ఆయిల్, గ్యాస్, కోల్స్ ఇంపోర్ట్స్ పై ఆధారపడాల్సి వస్తుంది. రీసెంట్ టైంలో కనుక మనం గమనిస్తే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, మిడిల్ ఈస్ట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా మనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎందుకంటే మన దేశంలో పెట్రోల్, గ్యాస్ నిక్షేపాలు చాలా తక్కువగా దొరుకుతాయి. అందువల్ల మనం మిడిల్ ఈస్ట్ పై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో అక్కడ సరఫరా తగ్గడంతో మన దేశంలో రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కానీ సూర్యుడు గాలి మన దేశంలోనే ఉన్నాయి. వీటిని ఉపయోగించి విద్యుత్ జనరేట్ చేసుకోగలిగితే చాలు, మన దేశ భవిష్యత్తు చాలా సెక్యూర్ గా మారిపోతుంది ఎనర్జీ రంగంలో. ఒకప్పుడు ఎందుకు పనికిరాని ఎడారి ప్రాంతం కచ్ రేపు మన భారతదేశ పవర్ బ్యాంక్ గా మారబోతుంది. 2012 పవర్ బ్లాక్అవుట్ మన దేశానికి ఒక గట్టి పాఠమే నేర్పింది. అదేంటి అంటే ఏ నేషన్ వితౌట్ ఎనర్జీ ఈజ్ వల్నరబుల్ అని. దానికి ప్రతిగా భారతదేశం ఇస్తున్న సమాధానం కావడా ప్రాజెక్ట్. 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 30 నుంచి 37 గిగావాట్ల సామర్థ్యం. సింపుల్ గా చెప్పాలి అంటే 2 కోట్ల ఇండ్లకి విద్యుత్ అందించే సామర్థ్యం కలది ఈ ప్రాజెక్ట్ కి. ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇది. అందుకే అంటారు దిస్ ఈజ్ నాట్ ఏ పవర్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఇండియాస్ ఎనర్జీ రెవల్యూషన్ అని. ఈ మెగా ప్రాజెక్ట్ ని 2030 నాటికి కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో వ్యూవర్స్, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు?
నిజంగానే భారతదేశాన్ని ఎనర్జీ సెల్ఫ్ డిపెండెంట్గా మార్చబోతుందా ఈ ప్రాజెక్ట్, లేదా భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు కానీ ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ రూపంలో మాకు సపోర్ట్ని తెలియజేశారని ఆశిస్తూ నేను మీ మహేష్ బమిశెట్టి. జై హింద్.